హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మీకు ఒక చిన్న టిప్ షేర్ చేయబోతున్నాను. అదేంటంటే నాకు తెలిసి అందరికీ ఐడియా ఉంది. నేను ఇప్పుడే గార్డెన్లోకి అయితే వచ్చిన. ఇదిగోండి, గులాబీ పువ్వు కట్ చేసుకుందాము అని. ఏం లేదు, మనం కట్ చేసేటప్పుడు ఇలా కట్ చేసాం కదా పువ్వుల్ని. ఇలా కట్ చేసిన తర్వాత చాలామంది అలాగే వదిలేస్తుంటారు. కానీ అలా వదిలేయకుండా కింద ఎక్స్ట్రా బ్రాంచెస్ ఉంటాయి కదా, ఒక 2 ఇవి ఆకులు, ఇవి అలా తుంచేసినాము అంటే కనుక మళ్ళీ ఈ సైడ్స్ నుంచి ఎక్స్ట్రా బ్రాంచెస్ వచ్చి పువ్వులు ఎక్కువగా పూయడానికి, కొమ్మల డివైడ్ అవ్వడానికి మంచి హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇది నేను అలాగే కట్ చేసిన. ఇప్పుడు చూడండి, దీనికి 2 బ్రాంచెస్ వచ్చి, ఒక బ్రాంచ్కి ఒక మొగ్గ, ఇంకొక బ్రాంచ్కి మొగ్గ ఉంది. ఇదే నాకు తెలిసి దాదాపు అందరికి తెలుసు. కాకపోతే ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. ఇదిగోండి, ఈ 2 నాటి గులాబీలు కూడా పూస్తుంటే ఇవి కూడా కట్ చేసిన. సేమ్ దీనికి కూడా నేను ఇలాగే చేస్తున్నాను. చాలామంది పువ్వులు పూసిన తర్వాత అలా వదిలేస్తుంటారు చెట్లకు అందంగా ఉంటాయని. కానీ నేను మాత్రం ఫస్ట్ తీసి అవి నా జడలో పెట్టుకోవాల్సిందే. టిప్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్. బాయ్.